నేను ఈ బ్లౌజ్కి డాట్స్ అనేది ఎంత పెట్టి కుట్టాలో చూపిస్తాను. ఇక్కడ వెడల్పు 2 ఇంచులు, పొడవు 2.25 ఇంచులు. అంటే మనకి ఇక్కడ ఖర్చు కావాలి కదా, షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు 1/4 ఇంచు ఖర్చు కావాలి కాబట్టి 2.25 ఇంచులు. ఇలా మార్కింగ్ చేసుకున్నా, అది బ్లౌజ్ని బట్టి మార్కింగ్ చేసుకున్నాను. ఈ 2 డాట్లని కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడికి కుట్ అనేది వేసుకోవాలి. రఫుల్ చాలా ఇంపార్టెంట్ అండి. రఫుల్ లేకుండా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ ఊడిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది రఫుల్ కానీ లేకపోతే, రఫ్ చేయకపోతే. ఓకే, ఇదిగోండి. ఇక్కడ కూడా 2.25 ఇంచు చాలు, ఎక్కువ అవసరం లేదు. ఈ పై వైపున ఉక్సు పట్టి సైడు, ఇటు సైడు నెక్ సైడు ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఈ బ్లౌజు ఫ్యూజింగ్ క్లాత్ ఐరన్ చేసిన బ్లౌజ్ అనమాట, అందుకే మీకు స్టిఫ్గా కనపడుతుంది. గమనించారా? ఇలాగ. అండ్ ఈ ఆమ్ రౌండ్ సైడు 3వ డాట్ వచ్చేసి వచ్చి ఈ విధంగా పట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ క్లాత్ కరెక్ట్గా ఉండాలని చెప్పాను, అది ఒకసారి గమనించుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నుంచి 3.5 ఇంచు, అంతకంటే ఎక్కువేం అవసరం లేదు. బ్లౌజ్ని బట్టి ఈ 3వ డాట్ హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది. చిన్న బ్లౌజు ఆల్మోస్ట్ 3.5కే పెట్టడానికి ట్రై చేయండి. చూడండి, కప్పు సైజు ఇలా వస్తుందన్నమాట నీట్గా. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, లోపల నేను ఫ్యూజింగ్ క్లాత్ వేసాను కదా, అందుకే మీకు ఇంత స్టిఫ్నెస్గా కనపడుతుందన్నమాట. ఇక్కడ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. అయితే ఈ బ్లౌజ్కి నేను ఇక్కడ పీసులు అనేది బయట రాకుండా ఫినిషింగ్ తీద్దాము అనుకుంటున్నా. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ మెయిన్ పీస్ని, లైనింగ్ పీస్ని ఇలాగ పెట్టుకోవాలి విడివిడిగా. ఇక్కడ నుంచి ఫస్ట్ మెయిన్ పీస్ నుంచి ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి. ఎక్కడ లాగొద్దండి, షేప్ బెల్ట్ అనేది లాగితే కరెక్ట్గా రాదు. ఈ డాట్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని ఇలాగ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, క్లాత్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ మీద పెట్టి ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి.